సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తమిళ నటుడు, తెలుగు మూలాలు ఉన్నటువంటి వ్యక్తి విశాల్ ఆరోగ్య పరిస్థితి పైన రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఫుల్ ఫిట్గా ఉండే విశాల్ ఆరోగ్యానికి ఏం జరిగింది, ఎందుకు ఆయన గురించి ఇటువంటి వార్తలు చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. విశాల్ అంటే తమిళ హీరో అయినప్పటికి కూడా ఆయన గురించి తెలుగులో కూడా అందరికి తెలుసు. ఆల్మోస్ట్ ఆయన ఫస్ట్ సినిమా దగ్గర నుంచి అన్ని సినిమాలు డబ్బింగ్లో కానీ ఏదో రెండు భాషలో సెట్ అయ్యేలా తీసుకుంటూ వస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఆయన ఆరోగ్యం పైన రకరకాల రూమర్స్ వస్తున్నాయి, రకరకాల సోషల్ మీడియా పోస్టులు వస్తున్నాయి. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మాట్లాడిన బయట ఒకటి వైరల్ అవుతుంది. ఏంటి అసలు తమిళనాడు వ్యవహారాలకు ఎక్కువగా మీరు క్లోజ్గా చూస్తూ ఉంటారు కదా, అసలు ఏం జరిగి ఉండొచ్చు, ఎందుకు విషయాలు అలా కనిపిస్తున్నారు? ఒక 6 months క్రితం కూడా బాగానే ఉన్నాడు సార్ ఆయన. ఇప్పుడు మన ఎలక్షన్స్ ముందర కూడా ఒకసారి ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేస్తారా అంటే కూడా మాట్లాడేటప్పుడు ఆయన కుప్పం నుంచి పోటీ చేస్తారు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగానంటే అలాంటివి ఏం లేవు, కాకపోతే కుప్పంలో ఎంతోమంది వ్యాపారస్తులతో మాకు సంబంధాలు ఉన్నాయి, అందుకని అలాంటి రూమర్స్ వచ్చి ఉండొచ్చు, అలా పోటీ చేసే ఆలోచన ఏం లేదని చెప్పేసి బాగా యాక్టివ్గానే ఉన్నారు యాక్చువల్గా. నిన్న జరిగిన దాన్ని చూస్తుంటే ఇప్పుడు ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సార్, అది మరగద రాజా అని చెప్పేసి అని ఏదో 10 సంవత్సరాల క్రితం రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూతో, డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్తో అలా ఆగిపోయింది. అది దాంట్లో ఖుష్బూ గారి హస్బెండ్ సుందర్ గారి డైరెక్షన్లో ఒక కొంచెం యాక్షన్ కామెడీ కలిపినటువంటి సినిమా. హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు. ఒకప్పుడు వాళ్ళిద్దరు బాగా క్లోజ్ యాక్చువల్గా. వరలక్ష్మి శరత్ కుమార్, విశాల్ గారు ఒక పెళ్లి చేసుకోవాలనేసి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి యాక్చువల్గా. జరిగింది కొంచెం దానికి శరత్ కుమార్ గారు సుముఖంగా లేకపోయేసరికి తర్వాత వాళ్ళు విరమించుకున్నట్టు ఒక ఇదేనమాట. అది కాకుండా విశాల్ రెడ్డి చెన్నైలో పుట్టి పెరిగిన తెలుగు జీకే రెడ్డి గారి కొడుకు విశాల్ రెడ్డి. ఆయన అక్కడ వచ్చేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించి ఒక ప్రపంచమే సృష్టించినాడు యాక్చువల్గా. అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని అన్యాయాల గురించి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఒక బిల్డింగ్ ఉండాలి, ఆ బిల్డింగ్ పూర్తయిన తర్వాత దాంట్లో నా పెళ్లి చేసుకుంటాను అంత కమిటెడ్గా చేసి ఒక టఫ్ సిచ్యువేషన్లో కూడా ఆయన గెలిచిన సందర్భం. ఆ సందర్భంలో వడివేళ్ళు లాంటి వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేసినారు, కొంతమంది రాధిక లాంటి వాళ్ళు విశాల్ రెడ్డి అని చెప్పేసి శరత్ కుమార్ ఇటు పక్క ఉండడం వల్ల విశాల్ రెడ్డి 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 అని చెప్పేసి ప్రచారం చేసి, అంటే తెలుగోళ్ళు కాదు, తమిళోళ్ళు కాదు, తెలుగోళ్ళు అని చెప్పి చెప్పడం కోసం చేసిన ప్రయత్నం. అప్పుడు వడివేలు కూడా వచ్చేసి ఈ రొడ్డి ఏంది, విశాల్ ఇక్కడ ఉన్నోడే, ఆ విధంగా అనుకుంటే రజనీకాంత్ ఎక్కడి నుంచి వచ్చినాడు, సో ఇవన్నీ చెప్పి కొంచెం బాగా సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు యాక్చువల్గా. సో మనకు తెలుగు వాళ్ళకు బాగా సుపరిచితుడు. ఇప్పుడున్న హీరోల్లో అర్లీగా 6 pack చేసినటువంటి ఒక హీరోల్లో ఇతను ఒకడు ప్రథముడు యాక్చువల్గా. ఆ సెల్యూట్ సినిమాకి 6 pack చేసి మొత్తం మారిపోయేసి మంచి మాస్ ఇమేజ్ ఉన్నటువంటి మాస్ హీరో. పందెం కోడి కానీ, భరణి కానీ ఇలాంటి సినిమాలు ఎన్నో సినిమాలు వచ్చి తెలుగులో చాలా దగ్గరైనటువంటి వ్యక్తి. వ్యక్తిగతంగా కూడా చాలా మంచోడని చెప్పేసి తెలుస్తుంది. మామూలుగా మనకు అక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నడిగర సంఘానికి కూడా అధ్యక్షుడిగా చేశారు. అప్పట్లో కూడా బాగా ఆయన ఢిల్లీలో ధర్నాలు చేసినవి ఇటువంటి కూడా బాగా హైలైట్ అయినాయి. ఈయన కార్తిక్ వీళ్ళందరూ ఒక గ్రూప్ అనమాట. కానీ ఇప్పుడు ఒక ప్రిస్క్రిప్షన్ సర్క్యులేట్ అవుతా ఉంది సోషల్ మీడియాలో, డాక్టర్ గారు రాసినట్టుగా. ఏంటి అసలు దాన్ని ఆయన చెప్పడం ఏంటంటే, వైరల్ ఫీవర్ ఉంది, మేము బెడ్ రెస్ట్ తీసుకోవాలని సజెస్ట్ చేసినాము అని చెప్పేసి డాక్టర్ గారు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వైరల్ ఫీవర్ ఉంది. నార్మల్ వైరల్ ఫీవర్కి అంత షివరింగ్ రావడము ఇమ్మీడియట్గా అయితే ఉంటుంది సార్ యాక్చువల్గా, ఇమ్మీడియట్గా ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే కొంచెం ఆయన శరీరం మొహం కూడా కొంచెం మారి ఉండే యాక్చువల్గా. కేవలం వైరల్ ఫీవర్ అంటే కొంచెం బాగా ఫిట్గా ఉండేటటువంటి వ్యక్తి ఆయన. వైరల్ ఫీవర్ అంటే ఖచ్చితంగా షివరింగ్ అవి వస్తాయి, కొంచెం హెవీ ఫీవర్ ఉన్నప్పుడు షివరింగ్ అది వస్తుంది, నిలబడలేరు, అవన్నీ సర్వసాధారణం. కానీ ఆయన మొహం అవి చూస్తుంటే చాలా రోజులుగా ఏదో కొంచెం రెస్ట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. జనరల్గా ఫిట్నెస్ ఫ్రీక్ వీళ్ళందరూ సినిమాల్లో ఉండేవాళ్ళు కదా సార్. కానీ ఆయన మొహం అయి చూస్తుంటే ఏంటంటే చాలా రోజులుగా రెస్ట్ తీసుకుంటున్నట్టు. కొంతమంది అనుకునేది ఏంటంటే ఒకనొక సందర్భంలో ఏదో షూటింగ్ సమయంలో కూడా ఆయనకు కొంచెం ఆరోగ్య సమస్య వచ్చేసి అక్కడికక్కడ పడిపోవడం జరిగిందని చెప్పేసి, ఫెయింట్ అయిపోయి పడిపోయినాడని చెప్పేసి అని. తర్వాత కొంచెం నరాలకు సంబంధించి కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలతో కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అన్నది మనకు లోపలగా తెలుస్తున్న సమాచారం. బట్ ప్రస్తుతానికంటే ఏం చెప్తున్నారంటే ఆయనకు వైరల్ ఫీవర్ ఉండింది అని చెప్తున్నారు. దీంట్లో కూడా ఎంతోమంది ఆయన ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, ఇంత వైరల్ ఫీవర్ ఉన్నప్పటికీ ఒక ప్రీ రిలీజ్ సినిమా ఈవెంట్కి వచ్చేసి అక్కడ వచ్చి ఆయన మాట్లాడడం అన్నది సినిమా మీద ఆయనకున్న కమిట్మెంట్ అని. ఇది 12 సంవత్సరాల క్రితం ఆగిపోయిన సినిమా, అది ఎప్పుడూ రిలీజ్ అవ్వాల్సిన సినిమా.
ఇప్పుడు ఆ ఫంక్షన్లో కూడా ఆయన మాట్లాడుతూ అయితే కొంచెం కామెడీగా కొంచెం జోవియల్గానే మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన మాటలు మనం చూస్తుంటే తమిళ్ మాట్లాడాడు కదా, అసలు ఏం మాట్లాడారు? తమిళ్లో ఏం మాట్లాడంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒకటి జెమినీ ప్రొడక్షన్ మళ్ళా రావాలా అని చెప్పేసి ఒక మాట అన్నాడు. జెమినీ ప్రొడక్షన్ ఒకప్పుడు ఉండింది, ప్రొడక్షన్స్ సంబంధించి మనకు తమిళ్లో బాగా ఇబ్బంది పడుతున్నాం, జెమినీ ప్రొడక్షన్ రావాలని చెప్పేసి అని. తర్వాత ఆయన చేసిన కొన్ని పనులు చెప్పినాడు. ఈ సినిమాలో ఆయన పాట పాడున్నాడంట. ఓకే. దాంట్లో ఒక పాట ఉంది, విజయ్ ఆంటోనీ గారు మ్యూజిక్ డైరెక్టర్, సుందర్ గారు డైరెక్షన్, కామెడీ యాక్షన్ సినిమా అది. దాంట్లో ఆ విజయ్ ఆంటోనీ గారు విజయ్ని రాజా అని పిలుస్తున్నాడు, ఈయన రాజా అని పిలుస్తున్నాడు. సో దాంట్లో ఒక పాట పాడించాలని వాళ్ళు ప్లాన్ వేసినప్పుడు చెప్పినారంట, ఒక సింగరు గొంతు టిపికల్గా ఉండాలా, ఈ పాటకి పాడిన తర్వాత ఇంక భవిష్యత్తులో ఎప్పుడు ఆ సింగర్ పాట పాడకూడదు. ఓకే. ఈ రెండు రిక్వైర్మెంట్స్, వాటి రెండింటి గురించి ఆలోచించి వెంటనే విశాల్ సాయి చేయి చూపించినారంట, మీరే పాడండి, ఇంకెప్పుడు భవిష్యత్తులో మీరు పాట పాడకూడదు అనేసి. సో దానికి విశాల్ ఒప్పుకోవడము, పాట పాడడం కూడా జరిగింది. తర్వాత విశాల్ అంటున్నాడు, నాకు ఈ పండగకి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందో రాదో కానీ బెస్ట్ సింగర్ అవార్డు అయితే ఖచ్చితంగా నాకు వస్తుంది అని చెప్పేసి ఆయన చమత్కరిస్తా మాట్లాడుతున్నాడు. సో అక్కడ విజయ్ ఆంటోనీ కూడా అతని భుజం మీద చెయ్యేసి తట్టి కొంచెం బాగా సపోర్టివ్గా కేరింగ్గా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఖుష్బుని పట్టుకొని ఖుష్బు డార్లింగ్ అంటున్నాడు, అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం. సుందర్ సార్ అంటున్నాడు, వ్యక్తి కూడా మంచి వ్యక్తి. బట్ ఏదేమైనప్పటికీ ఒకవేళ ఇది వైరల్ ఫీవరే అయితే, వైరల్ ఫీవర్తో ఖచ్చితంగా బయట పడతారు తొందరలో, ఏ ఇబ్బంది ఉండదు. ఇంకేదైనా ఆరోగ్య సమస్య ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ డాక్టర్స్ని ఆయన కలిసి దానికి సంబంధించినటువంటి వైద్య సహాయంగా తీసుకుంటే తొందరగా ఆయన కోరుకుంటే బాగుంటుంది. ఒకటి, ఇప్పుడు ఈ ఫిట్నెస్ ఫ్రీక్స్గా ఉండేవాళ్ళు, 6 packs, అవును, ఇతను కూడా ఫస్ట్ బ్యాచ్ 6 pack ఇతను. అవును, వీళ్ళు ఎక్కువ ఆరోగ్యపరంగా నరాలకు సంబంధించిన సమస్యలతోనే బాధపడుతున్నారు. గతంలో కూడా కొంతమంది పేర్లు అనవసరం, అవును, బట్ కొంతమంది చాలా 6 packలు చేసి కండలు తిరిగిన యోధులు అనుకున్న వాళ్ళు కూడా కుదేలైపోయినటువంటి వాళ్ళని చూసాం మనం. అది ఉంటుంది. ఒకవేళ దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది? ఒక టూ మచ్ ఇది చేసే సార్, ప్రతి బాడీకి ఒక కెపాసిటీ ఉంటుంది సార్. ఇప్పుడు నా బాడీకి ఎంత కెపాసిటీ ఉందో ఆ లోపల చేయాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ ఫిట్నెస్ చేసేటప్పుడు ఏంటంటే ఆ మజిల్స్ తిరగడం కోసం, ఆ షేప్ రావడం కోసం కొన్నిసార్లు ఈ ప్రోటీన్ పౌడర్లు, స్టిరాయిడ్స్ అయ్యి వాడతారు. ఓకే. ప్రోటీన్ పౌడర్స్ వాడినా కానీ పెద్ద ప్రాబ్లం ఉండదు, ఒకవేళ వస్తే కిడ్నీ ఇష్యూస్ వస్తాయి. కానీ ఎక్సెస్ ప్రోటీన్స్ తీసుకుంటే స్టిరాయిడ్స్ వాడతారు. ఆ స్టిరాయిడ్స్ మీరు చూసినారంటే, ఒకప్పుడు అభయ్ అని చెప్పేసి కమల్ హాసన్ ఒక సినిమా తీసినాడు, దాంట్లో ఆయన చేతులు అవి చూసినారు ఎంత లావులు ఉంటాయి. అప్పుడు కూడా అందరం అనుకున్నాం ఏమని, స్టెరాయిడ్స్ వాడి, అంటే తొందరగా కొంచెం ఈ మజిల్స్ రావడానికి కొంచెం స్టెరాయిడ్స్ వాడతారు. స్టెరాయిడ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? భయంకరం ఉంటాయి సార్. స్టెరాయిడ్స్ ఎంత మంచివో అంత చెడ్డవు కూడా. వాటిని వాడాల్సిన మోతాదులో వాడాలా, ఆ వాడవలసిన తక్కువ డ్యూరేషన్ వాడాలా. ఇప్పుడు కోవిడ్ లాంటి సమయంలో కూడా స్టెరాయిడ్ లేకపోతే ఇంకేం లేదు అసలు. ఎక్కువగా ఉన్న సిమ్టమ్స్ని కంట్రోల్ చేయడానికి స్టెరాయిడ్సే వాడతారు. కానీ ఈ ఎక్సెస్ క్వాంటిటీలో ఎక్కువ రోజులు వాడితే సమస్య యాక్చువల్గా. అది కూడా బాడీకి సూట్ అయ్యేటటువంటి స్టెరాయిడ్స్ వాడాలి. సో ఒకవేళ ఎక్సర్సైజ్ చేసి హెవీ మజిల్స్ రావాలని చెప్పేసి ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడితే కొన్ని సందర్భాల్లో నరాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. కానీ విశాల్ గారి విషయంలో అది జరిగిందని అనుకోవట్లేదు. బట్ ఏదేమైనప్పటికీ ఇంకొక 1-2 నెలలు కానీ మనం వేచి చూసినామంటే ఆయన ఎక్కువ రెస్ట్ తీసుకుంటే సగం రికవర్ అయ్యే అవకాశం. రెస్ట్ తీసుకొని ఇంకేదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కానీ ఆయన చూపించుకుంటే డాక్టర్ల దగ్గర, ఈరోజు డాక్టర్ల దగ్గర సాల్వ్ అవ్వలేనటువంటి సమస్యలు ఉంటాయని నేను అనుకోవట్లేదు. బట్ ఏదో అంటే బియాండ్ వైరల్ ఫీవర్ ఏదో ఉండాలి సార్, అది మనకు తెలియట్లేదు. కానీ వైరల్ ఫీవర్ అంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మొహం చూసినారంటే, మీరు మామూలుగా ఫిట్నెస్ ఉండే వ్యక్తి, ఇప్పుడు ఆయన మొహం చూస్తే బాగా ఉబ్బినట్టు ఉంది, బాగా చాలా రోజుల నుంచి రెస్ట్ తీసుకున్నట్టు ఉంది, చబ్బీగా ఉంది. తర్వాత కొంచెం అది ఎంత కనపడుతుంది మొహంలో యాక్చువల్గా. ఆయన ఫిట్నెస్కి దూరంగా ఉండేటటువంటి సిచ్యువేషన్ నీట్గా కనపడుతుంది. సో ఏది ఏమైనప్పటికీ విశాల్ ఒక గ్రేట్ మాస్ ఇమేజ్ ఉన్నటువంటి మన తెలుగు విశాల్ రెడ్డి ఇక్కడ నుంచి పోయి అక్కడ సెటిల్ అయ్యి తమిళనాడు చలనచిత్ర సీమలో ఒక చట్టా చాటినటువంటి ఒక, అంటే హీరో పరంగా కాకపోయినా సేవ పరంగా ఒక డైనమిక్గా ఒక ముందరికి వెళ్ళే వ్యక్తిగా, ఒక యువకుడుగా మంచి ఇది ఉంది. ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు ఇంకా మంచి. సో ఖచ్చితంగా ఈ ఆరోగ్య సమస్యల నుంచి తొందరగా బయటపడి ఆయన కూడా ఒక పెళ్లి చేసుకొని మళ్ళా సినిమాల్లో యథాతథంగా ఇంతకు ముందరలాగా మళ్ళా తెలుగు ప్రేక్షకుల్ని, మన తమిళ ప్రేక్షకులందరినీ అలరించాలని మనం కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది విషయాలు ఉన్నటువంటి కండిషన్ చూస్తే కొంత వైరల్ ఫీవర్ మాత్రమే రీజన్ అవడానికి అవకాశం లేదని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. అలానే గతంలో ఆయన చేసినటువంటి ఫిట్నెస్ ఎక్సర్సైజ్లు కానీ,
అలానే షూటింగ్లో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఆయన హెల్త్ స్టేటస్ పైన కొన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ముందు ఆయన వీలైనంత ఎక్కువ రెస్ట్ తీసుకుని డాక్టర్స్ సలహా మేరకు ఆయన వైద్యాన్ని పాటిస్తే రికవర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలానే రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ పాత విషయాలను చూడొచ్చు అనేటువంటి మాట చెప్తున్నారు సుబ్రహ్మణ్యం గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.